హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బుక్ ఫుడ్స్ ఛానల్. ఈరోజు మనము పానీపూరి చూడండి. పానీపూరికి పానీ ఎలా తయారు చేసుకోవాలో, వాటర్ ఎలా తయారు చేసుకోవాలో మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందు నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్, షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే పక్కనే ఉన్న బెల్ ఉంటుంది కదా, దానిలో ఆల్ పైన క్లిక్ చేసుకోండి. అంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు ఇమ్మీడియట్గా నోటిఫికేషన్ వస్తుంది. ముందుగా ఒక లైక్ చేసుకోండి. వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడు మనం పానీ తయారు చేసుకోవాలి. ఫస్ట్ పానీ తయారు చేసుకోవడానికి ఏమేమి తీసుకోవాలో చూద్దాం. చూడండి, ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోండి. దానిలో ఇక్కడ ఓన్లీ నేను పానీ మాత్రమే చేస్తున్నాను. తర్వాత మీకు డీటెయిల్గా వీడియో చేస్తాను తర్వాత. ఇప్పుడు మనకి ఈ పానీపూరికి మెయిన్ ఇంపార్టెంట్ పానీనే అనమాట. పానీ టేస్ట్ మంచిగా కుదిరితే మిగిలిందంతా కూడా ఆటోమేటిక్గా బాగుంటుంది. మనము బయట తింటే హైజీన్గా ఉండదు, నీట్గా ఉండదు. కాబట్టి మనం ఇంట్లోనే తయారు చేసుకుంటే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు పానీపూరిని. దీనికోసం ముందుగా మనము ఒక మిక్సీ జార్లో చూడండి ఒక 1 స్పూన్, ఫుల్ 1 స్పూన్ జీలకర్ర, తర్వాత ఇది కాలా నమక్ అంటారు, దీన్ని నల్ల ఉప్పు అంటారు, మనకు షాప్స్లో దొరుకుతుంది. ఇది 1 స్పూన్ కంటే కొంచెం తక్కువ. దీంతో పాటే మనము ఆర్డినరీ సాల్ట్ ఉంటుంది కదా, అది కొద్దిగా తీసుకున్నాము, ఒక 1/2 స్పూన్ కంటే కొంచెం తక్కువ. తర్వాత ఒక 1 స్పూన్ షుగర్ తీసుకోండి, టేస్ట్ బాగా వస్తుంది షుగర్ వేయడం వల్ల. బెల్లం కూడా వేసుకోవచ్చు కావాలంటే. ఫస్ట్ మనము ఈ 4ని పౌడర్ చేసుకోవాలి. ఎందుకంటే ఉట్టి జీలకర్ర అయితే మనకి మంచిగా పౌడర్ అవ్వదు. ఇది వేయించింది కాదండి జీలకర్ర, మామూలు జీలకర్రనే. ఈ 4ని మనము పౌడర్ చేసుకున్న తర్వాత చూడండి, ఇంకా ఒక కట్ట పుదీనా, కొంచెం కొత్తిమీర, తర్వాత ఒక 3-4 పచ్చిమిరపకాయలు, మన టేస్ట్కి సరిపడా పచ్చిమిరపకాయలు. కొంచెం ఘాటుగా ఉంటేనే పానీ అనేది రుచి బాగుంటుంది. చూడండి, ఇలా దీన్ని మొత్తం కడిగేసుకొని వాటర్లో ఆ పౌడర్ అయిన తర్వాత ఇది కూడా మిక్సీలో వేసేసి కొంచెం వాటర్ యాడ్ చేయాలి. చేసి మనము పేస్ట్ తయారు చేసుకోవాలి. మనం దాన్ని మళ్ళీ పానీలో కలుపుకోవడానికి పేస్ట్ని తయారు చేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు దీన్ని మనము పానీలో చూసుకుంటూ కొద్దిగా టేస్ట్ అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇక్కడ నేను ఒక 1 లీటర్ వాటర్ తీసుకున్నాను. దీనిలో మనం తయారు చేసుకున్న ఈ పేస్ట్ని కలుపుకోవాలి. ఇంకా కొంచెం పడుతుంది. ఇలా కలుపుకోవాలి మంచిగా. దీంతో పాటే మనము ముందుగానే కాస్త చింతపండుని నీళ్ళలో నానబెట్టుకోవాలి. ఈ వాటర్ని కూడా దీంట్లో చింతపండు పిసికి ఆ వాటర్ని కూడా వేసుకోవాలి. తర్వాత ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోవాలి. చూడండి, ఈ వాటర్ని కూడా దీంట్లో వేసేద్దాం. మీకు పులుపు ఎక్కువ అనిపిస్తే కొంచెం తగ్గించుకోండి. కానీ మనము మిర్చి అన్నీ వేసాం కాబట్టి ఈ మాత్రం వేస్తేనే అది రుచి వస్తుంది అప్పుడే. చూడండి, ఇప్పుడు మనము ఒకసారి దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. చేసుకొని మనకు ఏదైనా తగ్గింది అనిపిస్తే మళ్ళీ అది వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనం వేసిన ఇవన్నీ కూడా ఈ 1 లీటర్కి కరెక్ట్గా సరిపోతాయి. చూడండి, కలర్ చూసి తెలుస్తుంది. ఉప్పు మాత్రం తెలియదు, అదొకటి మనం ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ మొత్తం వేసుకుంటే టేస్ట్ అనేది కరెక్ట్గా సరిపోయింది. చూడండి ఎంత బాగైందో. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్లే ఇంకా ఇది 10 మందికి చేరుతుంది. చూడండి, ఇప్పుడు దీన్ని మనము
తీసుకోవచ్చు. చూడండి ఇలా ఆనియన్స్ వేసేసుకొని ఇలా పానీలో ముంచుకొని తీసుకోండి. చాలా బాగుంటుంది. దీనికి రగడ లేకపోయినా ఇలాగే తీసుకున్నా బాగుంటుంది. టైం ఉంటే రగడ కూడా చేసుకోవచ్చు. చూడండి చాలా బాగుంది. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.